ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. మీరందరూ నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా, ఆధ్యాత్మిక, యుగ సంబంధంగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరొక మాట చూసుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అలాగే యోహాను సువార్త, కొత్త నిబంధనల యోహాను సువార్త చూసుకుంటే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు ఎక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సభలో మీ పాసందుకు వచ్చినైనా వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేలా మీ మాటకు ఆజ్ఞకు లోబడాలని మాకు నేర్పించి మహింపదమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు తన మాట ద్వారా వెలుగును సృష్టించి అంతకుముందు నిరాకారముగా ఉన్న శూన్యానికి మరియు చీకటి క్రమాన్ని తీసుకువచ్చాడు. ఆ శూన్యానికి చీకటి క్రమాన్ని ఆయన తీసుకొచ్చాడు. తన మాట ద్వారా ముందు వెలుగు కమ్మని పలికారు, వెలుగును సృష్టించారు. అంతకుముందు నిరాకారంగా ఉన్న శూన్యానికి ఆయన చీకటి క్రమాన్ని తీసుకొచ్చారు. బైబిల్లోని సంఖ్యాకాండం గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, యెహోవా ఆజ్ఞ చేత ఇశ్రాయేలీలు ప్రయాణమైరి. ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే దేవుని మాట, ఆజ్ఞ. ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా ఆజ్ఞ చేత ఇశ్రాయేలీలు ప్రయాణమైరి. యెహోవా ఆజ్ఞ చేతనే వారు దిగనైరి. దీని భావం ఏమిటంటే, ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉన్నంత కాలము వారు తమ గుడారములో విశ్రమించారు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ మేఘం ఉన్నంత కాలం వాళ్ళు గుడారంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ మేఘం తిరిగి కదలగానే దేవుని ఆజ్ఞ మేరకు ప్రయాణము సాగించారు. ఇలా వాళ్ళు కొంత దూరము, ఒకరోజు ప్రయాణం, లేకపోతే 2 రోజులు ప్రయాణం, 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆ మేఘం ఆగిపోతే వాళ్ళు గుడారం వేసుకొని మళ్ళీ అక్కడ ఉండి విశ్రమించి తిరిగి మళ్ళీ ఆ మేఘం కదిలినప్పుడు ఆ మేఘం ఉన్నంత వరకు అక్కడ ఉండి తిరిగి ఆయన ఆజ్ఞ ప్రకారం మళ్ళీ ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఆయన ఆజ్ఞ, ఆయన మాట వింటూ ముందుకు సాగుతున్నారు అన్నమాట. ఆ అరణ్య ప్రయాణంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మరియు ఆయన మాట, ఏం మాట్లాడారో ఆయన ఆజ్ఞకు లోబడి వాళ్ళు ప్రయాణం అవుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మనం ఎలా ఉన్నాం? ఆయన ఆజ్ఞ, ఆయన మాటలోని శక్తిని మనం గ్రహిస్తున్నామా? ఆయన ఆజ్ఞకు మనం లోబడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలకు పస్కా పండుగను ఆచరించే విషయమై దేవుడు మోషేకు 2 ప్రత్యేకమైన సందర్భాల్లో స్పష్టమైన ఆజ్ఞలను గ్రహించాడు. ఈ పస్కా పండుగను ఆచరించే విషయంలో కూడా మోషేకు 2 ప్రత్యేకమైన సందర్భాలలో స్పష్టమైన ఆజ్ఞలను అనుగ్రహించాట. మొదటి సందర్భం 1-3వ వచనంలో చూసుకుంటే, మొదటి నెలలో పస్కా పండుగను దాని సమస్త కట్టడల చొప్పున ఆచరించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు ఆచరించాలంటే మొదటి నెలలో పస్కా పండుగను దాని సమస్త కట్టడలు, ఏమేమి కట్టడలు ఉన్నాయో వాటి చొప్పున దాన్ని ఆచరించమని, ఆ పస్కా పండుగను ఆచరించమని మోషేకి దేవుడు సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. రెండవ సందర్భం 9-12 వచనాలు చూసుకుంటే, అపవిత్రులైన వారి కోసం లేదా ప్రయాణాల్లో ఉన్న వారి కోసం పస్కాను 2వ నెల 14వ తేదీన ఆచరించవచ్చని దేవుడు మోషేకు రెండవసారి ఆజ్ఞాపించాడు. ఇంకా రెండో సందర్భంలో ఏమి చెప్పారంటే, ఏం ఆజ్ఞాపించారంటే 9వ అధ్యాయం 12వ వచనంలో, అపవిత్రమైన వారి కోసం లేదా ప్రయాణాల్లో ఉన్న వారి కోసం పస్కాను 2వ నెల
14వ తేదీన ఆచరించమని దేవుడు మోషేకు రెండోసారి ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. ఏదైనా సందర్భాల్లో అపవిత్రంగా ఉన్న ప్రయాణాల్లో ఉన్న వారి కోసం ఈ రెండవ ఆజ్ఞను మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అలా ఆజ్ఞాపించిన అలాగే మోషే వాళ్ళకి చెప్పాడు. ఇవే కాకుండా ఇశ్రాయేలీయ ప్రయాణాలకు మరియు మకాం వేయడానికి సంబంధించిన ప్రతిసారి దేవుని ఆజ్ఞ ఆయన మేఘం ప్రకారమే వారు నడుచుకున్నారు. ఇంతే కాకుండా వాళ్ళు ఇంకా చేశారంటే ఇశ్రాయేల్ ప్రయాణాలకు వారి ప్రయాణానికి వాళ్ళ అరణ్యయాత్రకి మరియు మకాం వేయడానికి సంబంధించిన ప్రతిసారి కూడా దేవుని ఆజ్ఞ ఆయన మేఘం ప్రకారమే వారు నడుచుకున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పునే వాళ్ళు నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం చివరి వచనాల్లో 18, 20, 23 వచనాలలో వివరించబడింది. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 18, 20, 23 వచనాల్లో వివరించబడింది మాట. ఇందులో సుమారు సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 8 నుంచి 9 సార్లు యెహోవా మాట చొప్పున అని ఉంటుంది. ఎన్నిసార్లు? దగ్గర 8, 9 సార్లు యెహోవా మాట చొప్పున ఆయన ఆజ్ఞకు లోబడి ప్రయాణం సాగించినట్లు అక్కడ వివరించబడి ఉంది. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన మాట చొప్పున లోబడ్డారు. వాళ్ళు ప్రయాణము సాగించినట్లు తెలుస్తుంది. మనం సర్వ సృష్టిని సృష్టించిన దేవుని ఆజ్ఞ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఆయన నోటి మాటను ఆయన ఆజ్ఞను బట్టి లోబడి నడుచుకున్నట్లుగా ఆ ప్రయాణం అంతా సాగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి కృత నిబంధనలు మనకి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి ఇంకా కుదించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడు యెహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాక తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు లోబడమని, అలా లోబడి విధేయతగా ఉంటే వాళ్ళని సన్మానిస్తే దీర్ఘాయుషుతో ఆశీర్వదిస్తారని ఇలా దేవుడు మనకి ఇచ్చాడు. ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి అవి కూడా ఆజ్ఞల్లాగా మరి మనం పాటిస్తున్నాము. అవి ఆజ్ఞే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాము. మరి మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఏ విషయాలైనా తప్పిపోతున్నామా? మనం ఆయన ఆజ్ఞకు లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞలో మనది రోజు పరిశుద్ధ గ్రంథం చదవమని, వాక్య ధ్యానం చేయమని, ప్రార్థన చేసుకోమని, కుటుంబ ప్రార్థన చేసుకోమని, వ్యక్తిగత ప్రార్థన చేసుకోమని, ఆయన వాక్యాన్ని చదవమని, ఆయన ఆరాధించమని, ఆత్మతో సత్యంతో ఆరాధించమని, ఆయనకు లోబడి విధేయత చూపమని ఇలా మరి ఉన్నాయి. మరి మనం పాటిస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన ఈ సాయంకాల సమయంలో వాళ్ళు ఆ ప్రయాణం అంతట్లో దేవుని మాట చొప్పున, యెహోవా మాట చొప్పున ఆయన ఆజ్ఞకు లోబడి ప్రయాణం సాగించినట్లుగా చెప్పబడుతోంది. ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వాళ్ళు ప్రయాణం సాగించినట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుల మనం పరీక్షించుకొని మన ఆయన ఆజ్ఞకు, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించారు, లోకాన్ని సృష్టించారు, ఒక్కొక్క రోజును సృష్టించారు. ఆయన సర్వ సృష్టిని ఆయన నోటి మాటలో శక్తి ఉంది. మరి నీ నాటు మాట, నా నోటి మాటలో శక్తి ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారు. అంటే దేవాది దేవుని నోటి మాటలో శక్తి ఉంది. మాటలో శక్తి అంటే పరిశుద్ధ గ్రంథం మృదువైన మాట మాట్లాడుతున్నామా? శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతున్నామా? మనం పరీక్షించుకుంటూ మనం ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడి ముందుకు సాగులాగున ఆయన మాటలో, ఆయన ఆజ్ఞలో, ఆయన మాటలో, నోటి మాటలో ఆయన వాక్కు చాలు. ఆయన వాక్కులో ఎంతో శక్తి ఉంది. అది గ్రహించి మనము ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన కృపామని, దయామడి వెలకగా మీ అప్రంజి పాదం లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటే మరొకసారి మీ పాద సన్నిధానికి వచ్చిన నాయనా మరి మీ మాట శక్తిని గురించి మాకు వివరించారు ప్రభా.
సర్వసృష్టిని మీరు నోటి మాట ద్వారా సృష్టించారు ప్రభా. సమస్తమును నాయన మీరే సృష్టించారు, మీ మూలంగా కలిగింది ప్రభా. మీరు లోకంలో ఉన్నారు, లోకం అంతా మీరే సృష్టించారు ప్రభా. సమస్తమును మీ మూలంగానే కలిగింది నాయన. మీ మాటలో శక్తి ఉంది నాయన. మీ ఆజ్ఞకి మేము లోబడాలి నాయన. ఇశ్రాయేల్ ప్రజలు వారి ప్రయాణం అంతట్లో నాయన మీ మాటకు లోబడ్డారు ప్రభా. మీ ఆజ్ఞకు లోబడ్డారు, మీ మాటకు లోబడి వారి ప్రయాణం సాగించారు నాయన. నా తండ్రి ప్రభా, మరి మేము మా విశ్వాస ప్రయాణంలో అలా మీ మాటకు లోబడి నాయన మీకు విధేయతలు కలిగి, విధేయత చూపిస్తూ, భయభక్తులు కలిగి, మీరు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ మేము ముందుకు సాగిపోయే కృపని గురించి మా ఆత్మీయ జీవితాన్ని వెంపారు చేయమని, ఆత్మీయంగా మేము ఎదుగుటకు కృప చూపమని, అన్ని విషయాల్లో మీకు లోబడి ముందుకు సాగిపోయే కృపని గురించి అట్టి ప్రకారం మేము జీవించేటకు సహాయం చేసే మహింపదమని, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని, మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. నా గురించి మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి మీకు కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తారు. ఇంకా నన్ను ముందుకు నడిపించాలని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మరొకసారి కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. ఆమేన్.